రైట్. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే జరుగుతోంది. 12 మున్సిపాలిటీలో 260 వార్డులకు ఎన్నికలైతే జరుగుతున్నాయి. అయితే బరిలో 1073 మంది అభ్యర్థులైతే ఉన్నారు. 525 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అయితే జరుగుతోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ వరంగల్ నుంచి అందిస్తారు. చంద్రశేఖర్. చంద్రశేఖర్ మీరున్న పోలింగ్ కేంద్రంలో మీరున్న పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ఏ విధంగా సాగుతోంది? ప్రజలు ఎంతవరకు ఆసక్తి చూపిస్తున్నారు ఓటు వేయడానికి? రైట్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకైతే పోలింగ్ ప్రారంభమైపోయింది. 12 మున్సిపాలిటీలో 260 వార్డులకు ఎన్నికలైతే జరుగుతున్నాయి. అయితే బరిలో 1073 మంది అభ్యర్థులు ఉన్నారు. 525 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అయితే జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతోంది. 12 మున్సిపాలిటీలో 260 వార్డులకు ఎన్నికలైతే జరుగుతున్నాయి. అయితే బరిలో 1073 మంది అభ్యర్థులు ఉన్నారు. 525 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. రైట్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే జరుగుతోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలకు అయితే ఈరోజు ఎన్నికలు అయితే మొదలయ్యాయి. ముఖ్యంగా 12 మున్సిపాలిటీలలో 260 వార్డులకు గాను 1073 మంది అభ్యర్థులు అయితే దీంట్లో వారు పాల్గొంటున్నారు. మొత్తం 1073 మంది అభ్యర్థులు 525 సెంటర్లు అయితే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 3,35,272 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి ఆల్రెడీ పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు తరలి వస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా 2,001 మంది ఎన్నికల సిబ్బంది అయితే ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. 3,000 మంది పోలీసులు ఈ యొక్క ఎన్నికలకు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. అక్కడ సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు ఇటు ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చి ఓటు హక్కు వినియోగించే విధంగా అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాదు ఇటు ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా అధికారులు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలను కూడా ఎంతో అందంగా అలంకరించి మొత్తం గ్రీనరీ లాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు టెంట్ లాంటివి కూడా ఏర్పాటు చేయడం, వచ్చే ఓటర్లకి తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కొంత గస్తీ పోలీస్ బందోబస్తు భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు మొత్తం కూడా బందోబస్తులో పాల్గొంటున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ, సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తం కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం జిల్లా యంత్రాంగంతో పాటు అధికారులు, పోలీసులు
అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే పోలింగ్ కేంద్రాలకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు వస్తున్న పరిస్థితి అయితే ఉంది శిరీష గారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.